లక్ష్మణ్ గారు నిజమేనా అండి? చాలా రోజుల నుంచి వినిపిస్తున్న వాదన ఇది. అంటే పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి కేసీఆర్ ను ఇక్కడ లేకుండా చేసి కేంద్రంలోకి రానియకుండా ఆపుదాం కేసీఆర్ ని. వస్తే వస్తే కష్టం. ఎలక్షన్ల ముందు ఆఫ్టర్ అనొద్దు సార్, ఆఫ్టర్ అనొద్దు సార్. ఒక మాట ఏంటంటే ఎట్లంటారు సార్? సీఎం అయ్యాడు కాంగ్రెస్ లో. ఆఫ్టర్ ఆల్ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మన సీఎం పదవి సీఎం పదవి గౌరవం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో మినిస్టర్ పోతే అలిగి వెళ్ళిపోయిన పదవి గౌరవించాలి. దుబాయ్ శేఖర్ సీఎం అయ్యాడు. ట్రావెల్ చేసిన మనిషి. రైట్. ఎవరికైనా ఆ సీట్ లో కూర్చున్నప్పుడు మనం గౌరవించాలి. మనం ఎవరు ఆఫ్టర్ అనుకోవడానికి లేదు. సరే, అంటే వారి అహంకారానికి ప్రతికలుగా కనిపిస్తుంది కదా మరి. అది కరెక్టా? అది కరెక్ట్. ఆఫ్టర్ ఆల్ అంటే ఇంగ్లీష్ తెలుసుకోండి. మీరు బాగానే ఇంటర్ప్రిట్ చేస్తున్నారు సార్. మీ ఇంగ్లీష్ తో మీ చాకచక్యంతో బాగా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు కానీ తెలంగాణ ప్రజలకు ఎట్లా అర్థమవుతుంది? అంటే అన్పార్లమెంటరీ కాదు. ఆఫ్టర్ ఆల్ అంటే అందరి తర్వాత అంటే కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, జానారెడ్డి ఇంత సీనియర్ తర్వాత ఉన్నవాడు ముఖ్యమంత్రి అయ్యాడని అర్థం. ఆఫ్టర్ ఆల్ అంటే బూత్ కాదు, అన్పార్లమెంటరీ కాదు. భాష అర్థం గొప్పగా ఉంది విశ్లేషణ. సార్ అదృష్టం ఉండి గట్స్ ఉన్నవాడు అవుతాడు సార్. అదే అంతే. ఆయన గట్స్ ఉన్నాయి, అదృష్టం కలిసి అయ్యాడు. అంటే వాళ్ళందరూ ట్రెడిషనల్ గా కాంగ్రెస్ లో ఉండి అపోజిషన్ లో ఉండి బట్టి అసెంబ్లీలో ఉండి పోరాడి ఇలా ఉండి కూడా సడన్ గా వచ్చాడు ఈయన తంతే గారు. చెప్పండి, మీరు నమ్ముతున్నారా బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని మీరు నమ్ముతున్నారా? సార్ ఒక విషయం ఏంటంటే మేము నమ్ముతలేము, తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు సార్. రైట్. కానీ ఒకటి మీరు గమనించండి, అడగడంలో తప్పు. కూలుస్తున్నారంటే డెఫినెట్ గా నేను అదే అంటున్నా. కూల్తారా? మీరు కూల్చుకుంటారా? అది వేరు, అది వేరు. కూల్చుకుంటారా? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఇందిరావెల్లి సభలో రేవంత్ రెడ్డి గారు చాలా పరుష పదజాలంతో ఎవడరా కూల్చేది, తొండలు జరగకూడదు, చెట్టు కట్టేసుకోవాలి, ఈ స్థాయిలో గట్టిగా మాట్లాడారు. రైట్. సో అంతగా ఎందుకు భయపడాలి? బీఆర్ఎస్ చూసి అంత భయపడుతున్నారా కూల్స్తుందని? అది నిజమేనా సార్? ఒక విషయం అంటే ఒక మాట చెప్పనివ్వండి. ప్రధానంగా ఒకటి ఏంటంటే 39 స్థానాలతో ఒక సంపూర్ణమైన ప్రతిపక్షాన్ని వారి చేతిలో తెలంగాణ ప్రజలు పెట్టారు సార్. పెట్టారు. ఒక ప్రతిపక్షం యొక్క పాత్ర ఏముంటుంది, ప్రతిపక్షం యొక్క హోదా ఎట్లుంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. కరెక్ట్. కానీ ప్రతిపక్ష పాత్రను మించి దాన్ని దాటుకొని ప్రవర్తించడం ఏదైతే ఉందో తెలంగాణ ప్రజాస్వామ్యానికి అది కరెక్ట్ కాదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు వినండి సార్. 2018లో ఎట్లాగో దళితులు మీరు ముఖ్యమంత్రి చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక దళిత వ్యక్తిని సిఎల్పి లీడర్గా చేశారు. కానీ వారి దగ్గర ఉన్న ప్రతిపక్షాన్ని మీరు లాగేసుకొని ఏం చేశారు? మీ మిత్రపక్షమైన ఎంఐఎంని మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. అంటే అసెంబ్లీలో ఏమో ఎంఐఎం మీకు మిత్రపక్షము అంటే ప్రతిపక్షము, బయట ఏమో మిత్రపక్షము. అంటే ఒక అప్రజాస్వామిక పద్ధతిని మీరు అవలంబించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అంటే మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏమో ప్రతిపక్షాన్ని మింగి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళీ అధికార పక్షాన్ని మింగడం అంటే అది దేనికి నిదర్శనం? ఒక అహంకారపూరితమైన ఒక రాజకీయానికి నిదర్శనం కదా సార్. నేనేమంటున్నా సార్, మీరు చెప్పండి లేదు సార్, ఒకటి చెప్పండి, మీరు చెప్పండి. డెమోక్రసీలో 51 వచ్చినా కూడా ఎస్ అది యాక్సెప్టబుల్. 49 వచ్చినా అది డిఫీట్, 51 వస్తే విక్టరీ. అది డెమోక్రసీకి ఉన్న స్పేస్. అంటే 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ గారికి ప్రత్యేకంగా చెప్పాలని అంటున్నాం మేము. ఆయన ఖండిస్తే అయిపోతుంది కదా. అయ్యో లేదు మీరు చెప్పకండి సార్. కడియం శ్రీహరి గారు అనలేదా? జగన్మోహన్ గారు అనలేదా? పున్నాలక్ష్మి గారు అనలేదా? ఆధారాలు ఉన్నాయి కదా సార్. మేము కూలుస్తాము అని కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ, ఇంకా వేరే ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎక్స్ మంత్రులు కానీ ఎవరన్నా అన్నారా? మేము బీఆర్ఎస్ మిమ్మల్ని కూలుస్తామని అనలా. మీరు కూలిపోతారు అంటున్నాం. అది మీరు దానికి మేము కూలమని చెప్పుకోవడానికి మేము అన్నమాట మేము అనలేదు. ఖండించాలంటారేంటి? మేము అనలా. ఎక్కడా ఒక్క చోట చెప్పండి మేము కూలుస్తామని అన్నమాట. మేము కూలుస్తామనే మాట అనలా. మీరు కూలిపోతారు. మీ ఆనవాయితీ అది, మీ డిఎన్ఏ అది, మీ చరిత్ర అది.
కాంగ్రెస్ కూల్చుకుంటారు, గాంధీ భవన్లో తగలబెట్టుకుంటారు మీ అలవాటు. అది చెప్పాం. లేదు అదే సార్. చెప్తున్నాం. సార్ అదే మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ ఇచ్చారు, మ్యాండేట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీని. సార్ ఇప్పుడు ఇదే మాటలని ఎలక్షన్ కంటే ముందు చెప్పుకుంటే ఓ మ్యాండేట్ ఇచ్చారు అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు mandate వ్యతిరేకంగా ఇచ్చారు, అధికారంలో కూర్చున్నారు. ఇంకా మాకు ఇచ్చారు అందుకనే కూర్చున్నారు. దాని సార్ అంటే మీరు చెప్పారు కదా గాంధీ భవన్ లో మంటలు వేసినా కూడా ఆ మంటలే మాకు కావాలని తెలంగాణ ప్రజలు అనుకున్నారు కదా. ఇచ్చారు మాకు డబ్బా కూడా అదొద్దు, ఆ డబ్బా కొట్టుకుంటే అయిపోయింది. సార్ Right, ఒక్క నిమిషం. చిట్టుబాబు సార్కి ఒక మాట చెప్పాలి. ఏంటంటే సార్ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తా సార్ మీకు. ఏంటంటే మీ ప్రగతి భవన్కి గాంధీ భవన్కి డిఫరెన్స్ చెప్తా. అంటే ప్రగతి భవన్ కాదు, మీ తెలంగాణ భవన్కి గాంధీ భవన్కి ఉన్న డిఫరెన్స్ చెప్తాను సార్. ఏంటంటే మీ తెలంగాణ భవన్లో మాట్లాడడం కానీ ఏదైనా చేయడం కానీ అడగడం కానీ హక్కుగా భావం చెప్పడం కానీ ఉండదు. కానీ గాంధీ భవన్లో అది ఉంటుంది సార్. స్వాతంత్రం ఎక్కువ. ఆ స్వాతంత్రాన్ని వాడుకుంటారు, తప్పే ఉంది. స్వాతంత్రం కాదు అది. తప్పే ఉంది. స్వాతంత్రం మరి ఏమంటారు? గాంధీ భవన్లో ఉన్నది స్వాతంత్రం కాదు. మాట్లాడదు వికృత చేష్టలు ఎక్కువ ఉంది కానీ మరి తెలంగాణ భవన్ సరే, ఉన్నది సరే, నియంతృత్వమా? సరే, ఓకే, ఓకే, తెలంగాణ సరే. భవన్ ఉన్నది నియంతృత్వమా? అసలు నియంతృత్వానికి బ్రాండ్ అంబాసిడర్ చేశారు. అదే యాక్చువల్గా నాయకుడు మీరు కార్యకర్తలు లేని నాయకులు ఎక్కువగా ఉన్న పార్టీ మీది. అంటే నాయకులు ప్రతోడు నాయకుడే. రేపు ఏం జరగబోతుంది అంటే, ఎందుకు మేము అంటున్నాం అంటే, వీళ్ళు 64 మంది ఉన్నారు. 64 మందిలో 60 మంది మేము మంత్రులకు హోదాకి తగిన వాళ్ళమని తప్పే ఉంది అంటున్నాం సార్. తప్పే ఉంది మరి. తప్పే ఉంది మరి. తప్పలేదుగా. తప్పట్ల 60 మంది కోరుకునే వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి ఎంతమందికి ఇవ్వగలడు? ముఖ్య పదవులు 18 మంది మంత్రులు, ఇంకా చైర్మన్లకి మొత్తం కలిపి ఒక 30 మందికి ఇవ్వగలడు. ఈ మిగతా 34 మంది ఉన్నారు కదా, మేమేం తక్కువ, మంత్రి పదవి ఇచ్చిన వాడికన్నా నేనేం తక్కువ అని వీళ్ళందరూ మొదలవుతారు. ఇందుట్లో వర్గాలు, మా జిల్లాకి ప్రాతినిధ్యం రాలేదని ఒక వర్గం తయారవుద్ది, సీనియారిటీకి ఇవ్వలేదని ఒక వర్గం తయారవుద్ది, ఇంకో సామాజిక వర్గం రాలేదని ఈ వర్గాలు తయారవుతారు. ఎప్పుడు తయారవుతారు? ఈ ఎంపీ ఎలక్షన్లు అయ్యేదాకా పైన అధిష్టానం కొంచెం ఉండండి బుద్ధకిస్తుంది ఏమో అది అయిపోయిన మరునాడు పరాభవం చెందినాక అప్పుడు మేము అప్పుడు ఈ ముఖ్యమంత్రి వల్ల 6 అమలు కాలేదు, అందుకని ముఖ్యమంత్రిని మారుస్తామంటారు. కర్ణాటకలో సార్, కర్ణాటకలో జేడీఎస్ పరిస్థితి ఎట్లుంటుందో మీ బీఆర్ఎస్ పరిస్థితి కూడా నేను స్టార్ట్ మీరు జాగ్రత్త పడండి. లేదు సార్, ముగ్గురు మెదక్ ఎమ్మెల్యేలు పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే గారు కలిసిన తర్వాత మీకు జ్వరం వచ్చింది, అందుకే బయటకు వచ్చింది కేసీఆర్. ముగ్గురు డిప్యూటీ సీఎంలు కావాలి కర్ణాటకలో. మొదలైంది పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ మొదలెట్టింది. ముగ్గురు డిప్యూటీ సీఎంలు కావాలి అక్కడ ముసలో మొదలైంది. ఇప్పుడు లక్ష్మణ్ గారు ఒక మాట చెప్పండి. ఇప్పుడు తను అన్నట్టుగా వెంకట అన్నట్టుగా 4 వెళ్ళి కలిశారు. ఇవాళ వెంకటేష్ నేత కూడా రాజీనామా చేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అదే ఇవాళ జరుగుతున్నాయి. నేను అదే అంటున్నా. ఇటువైపు బీఆర్ఎస్ నుంచి లాగేస్తూ, అంటే ఇటు నుంచి వీళ్ళ వలసలు నడుస్తుంటే మీరు బీఆర్ఎస్ చేస్తారని ఎలా ఆరోపిస్తారని ఒక మాట, ఒక పాయింట్ లక్ష్మణ్ గారు. నేనేమంటానంటే, అంటే జనంలో కొందరిలో ఉన్న రాజకీయ నాయకులు ఉన్న కొందరిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే, ఈ బట్టి విక్రమార్క కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ అదే వేదిక మీద నుంచి రేవంత్ రెడ్డి ఒక హెచ్చరిక చేశాడు అనేది బయట వినిపిస్తున్న డెఫినెట్గా వాళ్ళ పార్టీ వాళ్ళకే కేసీఆర్ పేరు చెప్పి వీళ్ళ పార్టీ వాళ్ళకి ఇదే మాట అందరూ వార్నింగ్ ఇచ్చాడు అంతవరకే. ఎందుకు ఏదో కావాలి కదండి. యాక్చువల్గా మీకు చెప్తున్నాను, అది స్వాతంత్రం ఎక్కువ కాంగ్రెస్లో, ఆయనకి లోన భయం స్టార్ట్ అయింది. కానీ ఏంటంటే యంగ్స్టర్ సీఎం అయ్యాడు కదా, కొన్ని రోజులు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన. అంటే అందరికి సామాన్య ప్రజలుగా పార్టీ పక్కన పెడితే కొంతకాలం చేస్తే బాగుంటుందని అందరికీ ఉంటుంది. కానీ ఏంటంటే ఉండని ఎవరు వీళ్ళు. సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో పదవి చేపట్టిన అది ఒక్క రాజశేఖర రెడ్డి కాంగ్రెస్, అది ఒక్క రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది. రేవంత్ రెడ్డి గారి వల్ల కూడా సాధ్యమవుతుంది. రాజశేఖర రెడ్డి ఫస్ట్ మీరు ఆగుతలేరు కదా సార్, మీరు ఆగితే స్టెబిలిటీ ఉంటేనే. ఇప్పుడు 5 సంవత్సరాల కాల పరిమితి ఓపికతో అబ్జర్వ్ చేస్తూనే అవుతుంది. అక్షింతలు శాపనార్థాలు పెడుతున్నారు, అక్షింతలు వేస్తున్నట్టు ఎక్కడ అనిపిస్తున్నారు. మీరు పెద్దవారు శాపనార్థాలు పెడుతున్నారు. పెద్దవారు
మనసుతో మీరు అరే, నిజాలు అక్షింతలు వేయండి. కాదమ్మా, నిజాలు చెప్తే చారిత్రక అంత సత్యాలు. ఇంటర్ప్రిట్ చేసి చెప్తున్నారు కదా సార్, మీ లాంగ్వేజ్ లో చెప్పాలంటే చారిత్రక ఇంటర్ప్రిట్ చేసి అది దాని రంగు మార్చి కా- ముసి ముసి మారడికాయ అది చేస్తున్నారు. కాంగ్రెస్ లో సాహిత్యం మన ఆంధ్రప్రదేశ్ లో సాహిత్యం సాహిత్యం తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజశేఖర రెడ్డికే సాధ్యమైంది, సాధ్యం. ఆయన- రాజశేఖర రెడ్డికే భయపడింది సోనియా గాంధీ. ఇది అట్లా కాదు, వీళ్ళందరూ వీళ్ళు అక్కడ మోకరిల్లేవాళ్ళు, మోకరిల్లు. మోకరిల్లే బాపతులు కదా. బాబు గారు చాలా బాధ్యత- ఆనందంగా ఉన్నారు ఆయన. మోకరిల్లా గారు- మోకరిల్లా గురించి మీరు రాజశేఖర రెడ్డి గారు చెప్పకండి సార్. నేను వస్తున్నా మోకరిల్లా గురించి మీరు చెప్పకండి. మీరు మోకరిల్లా- అసెంబ్లీలో జస్ట్ ప్రమాణ స్వీకారానికి వస్తే ఎంతమంది మోకరిల్లా చెప్పండి, ఎంతమంది మోకరిల్లా? ఇప్పుడే మొదలయ్యారు. ఆఖరికి మంత్రులకి శాఖలు ఇవ్వడానికి కూడా లిస్టు ఢిల్లీకి పంపించారు, ఎమ్మెల్సీ సీట్లకు కూడా ఢిల్లీకి పంపించారు. ఇప్పుడు సీఎం అయి 70 రోజులు ఎన్నిసార్లు సీఎం పరిగెడుతున్నారు ఢిల్లీకి, అన్నిటికీ ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. బాధ్యత కాలు మొక్కుతారా ఈ లిస్టు ఫైనల్ చేయండి, సార్, బాధ్యత సార్, ఆ కాలు దొర- మొక్కుతారా? దొరతనం అలా కదా, సార్, ఇప్పుడు అలా ఇప్పుడు దాకా మీరు దొరక మొక్కారు కదా అందరూ. మీరు దొరక కొత్తగా మొక్కినా చెప్పకండి కూడా సార్ కాదు ఇవన్నీ. దొరకలేదు. మొక్కలేదు. కలెక్టర్ కూడా కాలు మొక్కింది సార్. రెండు. కలెక్టర్ కూడా కాలు మొక్కింది. రెండు. కలెక్టర్ కూడా కాలు మొక్కితే ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు. కలెక్టర్ కాలు మొక్కితే ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు. కలెక్టర్ కాలు మొక్కితే ఎమ్మెల్సీ ఇచ్చారు మీరు. కాలు మొక్కడం గురించి మీరు చెప్పండి సార్. కాలు మొక్కడం గురించి మీరు చెప్పకండి. తెలంగాణ మేసం మీద మెలేసి దమ్ముగా కేంద్రానికి తొత్తులుగా బతకలా, కేంద్రాన్ని సవాల్ చేసి బతికింది. సవాల్ ఇవాళ చేసి- మీరు- అందుకనే బోలె ఇవాళ వెనకబడింది. మీరు తీసుకెళ్లి అందుకనే- ఢిల్లీ తొత్తులుగా బతుకుతున్నారు, ఢిల్లీ కాళ్ళ దగ్గర పెడుతున్నారు. ఏనాడు 10 ఏళ్ళు తెలంగాణ సంక్షేమంగా బతికింది.